ప్రైజ్ లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనలను ప్రభు అయిన క్రీస్తు వారు హెచ్చించాలంటే దీన మనస్సు కలిగిన వారమై మనము తగ్గించుకుని ఎడల ప్రభు అయిన క్రీస్తు వారు మనలను హెచ్చిస్తారు. అలాగునే చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు ఎదుటివాని ఎడల దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొనిన ఎడల దేవుడు అహంకారులైన వారిని మన పక్షముగా ఎదిరించి మనకు కృప చూపుటకు ఆయన ఎంతో సమర్థుడై ఉన్నాడు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనము దీన మనస్సు కలిగి ఉండాలి. మన పెద్దలకు మనము లోబడి ఉండాలి. దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. మనలను ప్రభు అయిన క్రీస్తు వారు ఉన్నత స్థలములపైకి ఎక్కించేవాడిగా, తన కృపను మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు మనలను గూర్చి చింతించుచున్నాడు గనుక మన చింతలు ఏమైనా సరే అవి ఆయన మీద వెయ్యాలి. మన చింత దేని గురించి? మన ఆర్థిక పరిస్థితులను గూర్చి చింతన, లేదా మన పిల్లల చదువుల యొక్క చింతన, లేదా ఇంకా ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైన చింతలు కలిగి ఉన్నామా? ఏ చింత అయినా సరే ఆ చింత యావత్తు కూడా ప్రభు అయిన క్రీస్తు వారి మీద మనము మోపాలి. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु वचन पतरस की पहला पत्री 5वां अध्याय में है। इसलिए परमेश्वर की बलवंत हाथ के नीचे दीनता से रहो, जिससे वह तुम्हें उचित समय पर बढ़ाए। यीशु मसीह की जय। आमीन। इसी प्रकार है नवयुग को तुम भी प्राचीन को आधीन रहो, वरन तुम सबको सब एक दूसरे की सेवा के लिए दीनता से करना बांधे रहो। यीशु मसीह की जय। क्योंकि परमेश्वर अभिमानियों का सामना करता है, परंतु दीनों पर अनुग्रह करता है। यीशु मसीह की जय। आमीन। और अपनी सारी चिंता उसी पर डाल दो, क्योंकि उसको तुम्हारा ध्यान है। यीशु मसीह की जय। आमीन। Praise the Lord. Word of God. 1 Peter chapter 5. Humble yourselves therefore under the mighty hand of God, that he may exalt you in time. Praise the Lord. Amen.
Likewise, younger, be subject to elder, and all of you bind on humility towards one another. For God sets himself against proud, but the humble gives grace. Amen. Praise the Lord. Having cast all your care upon him, for he carries about you. Praise the Lord. Humble yourselves, therefore, under the mighty hand of God, that he may exalt you in time. Amen. Praise the Lord.